Hi friends, Indian Economy సిరీస్లో ఇది నెక్స్ట్ టాపిక్ పోవర్టీ యాజ్ ఎ ఛాలెంజ్. సో ఎన్సీఆర్టీ క్లాస్ 9 చాప్టర్ 3ని మనం డీకోడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని పీపీటీస్ నేను అప్లోడ్ చేశాను నెక్స్ట్ ఐఎస్ వెబ్సైట్లోని, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఏబిపిఎస్సి అండ్ టీఎస్పీఎస్సి లెక్చర్స్. సో టాపిక్లోకి వస్తే మనకి ఫస్ట్ పోవర్టీ అనేది డిఫరెంట్ డైమెన్షన్స్లో మనకు వస్తుంది. అంటే ఒక్క ఫ్యాక్టర్ కాదు, చాలా ఫ్యాక్టర్స్కి అది లింక్ అయి ఉంటుంది. సో దీన్ని మనం మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో చూద్దాం. అసలు ఫస్ట్ ఏంటంటే ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాం, మన దేశం ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. స్పెషల్గా కొన్ని ఏరియాస్లో చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ల్యాండ్లెస్నెస్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఒక రైతుని తీసుకుందాం. సపోజ్ ఒక రైతుకి అసలు భూమే లేదు, కానీ అతనికి ఫార్మింగ్ బాగా వచ్చు. సో ఆటోమేటిక్గా ఆయన ఏంటంటే ఒక లైసెన్స్ కల్టివేటర్గా చేంజ్ అవుతారు. అంటే కౌలు రైతుగా భూమిని తీసుకొని పండించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ గవర్నమెంట్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? బ్యాంక్స్లో ఏంటంటే లోన్స్ ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నా కెరీర్లో ఒక ఎగ్జాంపుల్నే మీతో షేర్ చేస్తాను. ఒకసారి మా బ్రాంచ్కి డిప్యూటీ కలెక్టర్ వచ్చారు. డిప్యూటీ కలెక్టర్ వచ్చి లైసెన్స్ కల్టివేటర్స్ అందరికీ లోన్స్ ఇవ్వాలని చెప్పి ఆయన బ్రాంచ్ మేనేజర్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. సో అంతకుముందు ఆల్రెడీ బ్యాంక్ ఏంటంటే ఒక 10,000 లోన్ ఇచ్చింది, కానీ రుణం తీసుకున్న ఎవరు కూడా ఏ ఫార్మర్ కూడా అది రీపే చేయలేదు. సో దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్ రాకపోవడం వల్ల, అంటే గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇవ్వలేకపోవడం వల్ల కూడా వీళ్ళు రీపే చేయలేకపోయారు. సో సెకండ్ రీజన్ ఏంటంటే ప్రాపర్ అగ్రికల్చర్ అవుట్పుట్ రాకపోవడం వల్ల, అంటే మేబీ రెయిన్ఫాల్ సరిగ్గా రాకపోవడం, లేకపోతే కంప్లీట్ డ్రాట్ కండిషన్స్ రావడం వల్ల ఈ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో అది బయటకు రాలేదు. సో ఆటోమేటిక్గా అది లాస్లో అవుతుంది. ఇంకోటి బేసికల్గా చూస్తే ఒక అప్రోచ్లో బ్యాంక్ ఇచ్చేది 20,000, కానీ రైతుకి దానికి అదనంగా చాలా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే అతనికి ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా మనీ కావాలి. ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి కాకుండా మనీ లెండర్స్ చేతిలోకి వెళ్తున్నారు, వడ్డీ వ్యాపారుల చేతిలోకి వాళ్ళు వెళ్తున్నారు. సో వడ్డీ వ్యాపారులు ₹2-2 అయితే పర్లేదు, కానీ ₹4 నుంచి ₹6 వడ్డీ ఛార్జ్ చేసి వాళ్ళతో కట్టించుకుంటున్నారు. సో దీనివల్ల రైతుకి ప్రాఫిట్ ఏమైనా వస్తుందంటే అది లేదు. ఎప్పుడు చూసినా సరే ప్రాఫిట్ లేకుండానే రైతు బతుకుతున్నాడు ఇప్పటికీ కూడా. అంటే ఆటోమేటిక్గా లాస్లోనే బతుకుతున్నారు. చాలామంది ఏంటంటే అప్పులు ఎక్కువైపోయి కూడా సూసైడ్ కేసెస్ మనకు కనిపించాయి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎలా సపోర్ట్ చేయాలనేది మెయిన్ ఛాలెంజ్. సో దాంతోపాటు బ్యాంక్స్ తాలూకా లిమిట్స్ కూడా పెంచాలి, ఎన్హాన్స్ చేయాలి, లైసెన్స్ కల్టివేటర్స్ అని చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ చేస్తున్న ఇంకో మిస్టేక్ ఏంటంటే, అంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్లో చెప్పాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండట్లేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రైతులకి ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వట్లేదు, అవేర్నెస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్రతి భూమికి సంబంధించింది ఒక సాయిల్ టెస్ట్ ఉంటుంది. సాయిల్ టెస్ట్ చేస్తే అక్కడ ఎలాంటి క్రాప్ వేయచ్చు, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఫేవరబుల్గా ఉంటాయి, అవుట్పుట్ ఎలా పెరుగుతుంది, సో ఇలాంటి డిఫరెంట్ పాజిటివ్ వైబ్రేషన్స్ అన్ని ఆ సాయిల్ టెస్ట్ ద్వారా మనకి ఫార్మర్కి తెలియచెప్పచ్చు. కానీ సాయిల్ టెస్ట్ కూడా చేయించుకోవడానికి జస్ట్ మినిమం ₹500 అవుతుంది ఫర్ ఓసీ అండ్ ఓబీసీ. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అది ఫ్రీ. సో ఇలాగ సాయిల్ టెస్ట్ చేసి వాళ్ళ రైతులకి కొంచెం గైడ్ చేస్తే ఆటోమేటిక్గా రైతుకి ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది గవర్నమెంట్. కానీ ఈ యాంగిల్లో కూడా ఫెయిల్ అయ్యారు. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే రైతు పరంగా ఆలోచిస్తే ప్రాపర్ ఫెర్టిలైజర్స్ ఏవి యూజ్ చేయాలో కరెక్ట్ గైడెన్స్ కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే పక్క భూమిలో ఏ రైతు ఏ మందు వాడుతున్నారో, ఏ ఫర్టిలైజర్ వాడుతున్నారో సేమ్ ఇతను కూడా అవే వాడుతున్నారు. అయితే ఇద్దరికి సక్సెస్గా వస్తుంది క్రాప్ బయటికి, లేకపోతే ఇద్దరికి క్రాప్ బయటికి రాదు. అంటే ఆటోమేటిక్గా లాస్ అవుతారు. సో దీనివల్ల ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ అండ్ ఎడ్యుకేషన్ లేదని చెప్పాలి. ఇంకో డిఫెక్ట్ ఏంటంటే సబ్సిడైజ్ సీడ్స్ అయితే ఉన్నాయో అవి కరెక్ట్గా రావట్లేదు. మధ్యలో చాలామంది సిండికేట్లు అయిపోయి అవి బయటికి మూవ్ అవుతున్నాయి. సో దీనివల్ల కూడా రైతుకి బాగా లాస్ అవుతుంది. సో దీనివల్ల ఆటోమేటిక్గా ఏంటంటే ఎవరైతే కౌలు రైతులు కానీ భూమి లేని రైతులు కానీ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా పోవర్టీ అనే జోన్లోకి వెళ్తున్నారు, అంటే బిలో పోవర్టీ లైన్లోకి వెళ్తున్నారు. సో పోవర్టీ లైన్ ఏంటో మీకు చెప్తాను. సో పోవర్టీ లైన్ అంటే ఏంటి అంటే బేసిక్ నీడ్స్ అయితే ఉన్నాయి, లైక్ ఫుడ్ అండ్ క్లోతింగ్ లాంటివి, షెల్టర్ లాంటివి. ఆ బేసిక్ నీడ్స్కి వీళ్ళు పర్చేసింగ్ పవర్ రీచ్ లేకపోవడమే పోవర్టీ లైన్, అంటే బిలో పోవర్టీ లైన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫుడ్ అండ్ షెల్టర్కి ఒక ₹100 అవసరం. సో ఇదేంటంటే మినిమం పర్చేసింగ్ పవర్. సో వీళ్ళ ఇన్కమ్ ఒక ₹50 ఉంటే వీరు పోవర్టీ లైన్ కన్నా తక్కువ ఉన్నట్టు, అంటే పర్చేసింగ్ పవర్ వాళ్ళు అనుకున్నంత స్థాయిలో లేనట్టు, అంటే మినిమం పర్చేసింగ్ పవర్ రీచ్ అవునట్టు. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు బిలో పోవర్టీ లైన్ ఉంటున్నారు. ఎవరైతే 100 కన్నా అబోవ్ ఇన్కమ్ జనరేషన్ ఉందో వాళ్ళు అబోవ్ పోవర్టీ లైన్ ఉన్నట్టు.
సో ఎక్కువ మంది మనకి ఇండియాలో ఈ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్ మనకి కనిపిస్తున్నాయి. సో గవర్నమెంట్ కూడా కొన్ని సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ద్వారా ఈ బిలో పవర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సిటిజన్స్కి హెల్ప్ చేస్తుంది గవర్నమెంట్. కానీ ఇలా ఎంతకాలం చేస్తుంది గవర్నమెంట్ అనేది తెలీదు. సో దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే మనకి మెయిన్ మోటో అవ్వాలి. అంటే పేదరికం నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అండ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించాలి సిటిజన్స్కి. సో దానికోసం రీసెంట్గా ముద్రా లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇది ఎంతవరకు మెయిన్గా అంటే సక్సెస్ఫుల్ ట్రాక్లో ఉంటుందని చెప్పాలి. సో దీనికి ఇంకో రీజన్ ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్, బీసీ కార్పొరేషన్ లోన్స్ అని గవర్నమెంట్ ఇస్తుంది, సబ్సిడీ కూడా ఇస్తుంది. కానీ లోన్స్ ఎవరికి ఇచ్చినా సరే దాంట్లో 10% కూడా ఎవరు యూనిట్ని రన్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు 90% అయితే యూనిట్ ఉండదు. ఓన్లీ వాళ్ళు డబ్బుల కోసం ఒక 50,000 లోన్ తీసుకుంటారు, దాంతో వేరే వ్యాపారం ఏదో చేసుకుంటున్నారు, అంటే వడ్డీలు తిప్పడం లాంటివి, ఇంకేదో అదర్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ కోసం ఆ 50,000 క్లెయిమ్ చేసి దాంట్లో సబ్సిడీ ఒక 30%ని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒకటి, గవర్నమెంట్ అంటే యూనిట్ ఇన్స్పెక్షన్ చేయట్లేదు, బ్యాంక్స్ కూడా యూనిట్ ఇన్స్పెక్షన్ అనేది చేయట్లేదు. సో దీనివల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ ఎలా జరుగుతుంది? ఒక ఎకనామిక్ యాక్టివిటీని వీళ్ళు దాచేసినట్టు అర్థం అనమాట. సో ఇలా కూడా కొన్ని ఏరియాస్లో ఫెయిల్ అవుతూ వచ్చింది. సో దీనికి ఆల్టర్నేట్గా మన ఆప్షన్ ఏంటి? ప్రాపర్ మానిటరింగ్ ఉండాలి. గవర్నమెంట్ అంటే ప్రతి 3 monthsకి 6 monthsకి ఎంక్వైరీ చేస్తూ ఉండాలి, అంటే ప్రాపర్ ఇన్స్పెక్షన్ అనేది జరగాలి. అంటే ప్రీ ఇన్స్పెక్షన్, పోస్ట్ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఎకనామిక్ యాక్టివిటీకి వీళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఒక సిటిజన్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన పర్పస్కి అది న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది ఒక యాంగిల్. ఇంకోటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ని బయటికి తీయాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ గురించి నేను డీప్గా వెళ్ళాను. సో మళ్ళీ దీనికి ఇంకో ఆప్షన్ అంటే జాబ్ క్రియేషన్. సో జాబ్ క్రియేట్ అవ్వాలంటే ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అలక సైజ్ పెరగాలి. అంటే రీసెంట్గా మేక్ ఇన్ ఇండియా లాంచ్ చేశారు. దీనివల్ల ఒక పాజిటివ్ సైడ్ ఏంటంటే జాబ్ క్రియేషన్ జరుగుతుంది, కానీ ఇంకో సైడ్ అంటే మన దగ్గర ఎవరికి పెద్దగా స్కిల్స్ లేవు. సో ప్రాపర్ స్కిల్ సెట్ రాకపోవడం వల్ల ఎవరికి జాబ్స్ రావట్లేదు. సో స్కిల్ సెట్ అనేది మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్లో, మనకి యూనివర్సిటీ లెవెల్లో కానీ లేకపోతే ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్లో కానీ ఎవరు నేర్పించట్లేదు. సో చిన్నప్పటి నుంచి ఎవరైతే స్కిల్స్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా జాబ్ మార్కెట్లో సర్వైవ్ అవుతున్నారు. సో ఇది కూడా ఒక రీజన్. అంటే ఎన్ఎస్డిసి తాలూకా రోల్ అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తాలూకా రోల్ ఎలా ఉందని మనం ఇక్కడ చూడాలి. సో అన్ఎంప్లాయ్మెంట్ని బయటికి తీయాలంటే ఒకటి, ప్రాపర్ స్కిల్ సెట్, అంటే ఎడ్యుకేషన్ లెవెల్ నుంచే ట్రైనింగ్ బాగా ఇవ్వాలి, అన్ని స్కిల్స్ని నేర్పించాలి. సో ఆటోమేటిక్గా అందరికీ జాబ్ క్రియేషన్ జరుగుతుంది. అదే ఒక స్టూడెంట్ని, చైనాలో ఒక స్టూడెంట్ని, అదే ఇండియాలో ఒక స్టూడెంట్ని, సేమ్ ఇద్దరు ఇంజనీర్సే, కానీ వాళ్ళ మైండ్ సెట్కి మన మైండ్ సెట్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది దొరికింది, ప్రాపర్ ట్రైనింగ్ అనేది దొరికింది. ఎక్కువ మంది చూస్తే వాళ్ళు ఎక్కువ సెల్ఫ్ ఎంప్లాయిడే కనిపిస్తున్నారు, కానీ ఇండియాలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కనిపించట్లేదు. సో బేసిక్ డిఫరెన్స్ ఇలా చాలా కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ పోవర్టీని బయట తీయాలంటే ఫ్యూచర్లో చెప్తున్నాను, స్వీడన్ లాగా మన కాన్స్టిట్యూషన్లో కూడా ఎడ్యుకేషన్ అనేది ఒక మ్యాండేట్ కింద చేయాలి. సో ఆటోమేటిక్గా చేస్తే అందరూ లిటరేట్స్ అవుతారు, అందరూ చదువుకుంటారు, కాబట్టి ఏదో ఒక ఆప్షన్ దొరుకుతుంది. సో ఇది ఒక సొల్యూషన్ అనే చెప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే సైజ్ ఆఫ్ ఫ్యామిలీస్. సో మన తాతల టైంలో చూస్తే పెద్ద పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ మనకి కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం కూడా ఇప్పటికీ. సో అక్కడ ఏంటంటే ఫినాన్షియల్ బర్డెన్ అంతా ఫాదర్ మీద పడేది. ఫ్యామిలీ మెంబర్స్ ఏమో కనీసం ఒక 6 to 10 members ఉండేవాళ్ళు. సో అంత పెద్ద ఫ్యామిలీని లీడ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్, అంటే అదొక పెద్ద ఛాలెంజ్. ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఫ్లో వచ్చినా సరే అది పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనం పవర్టీలోకి అది తీసుకెళ్తుంది. సో ఇదొక ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ఫ్యామిలీస్కి. ఇంకోటి ఏంటంటే ఇలిటరసీ. సో చాలామంది చదువుకోకపోవడం వల్ల వీళ్ళంటే ఫార్మింగ్ సెక్టర్కి బాగా, అంటే అగ్రికల్చర్ సెక్టర్కి బాగా ఫిక్స్ అయి ఉన్నారు. సో అగ్రికల్చర్ సెక్టర్ ప్రాఫిటబుల్గా ఉందంటే అది లేదు. సో వీళ్ళేంటి కొంతమంది మైగ్రేట్ అయి వెళ్ళిపోతున్నారు సిటీస్కి. ఇప్పుడు అక్కడ ఏమైనా పని దొరుకుతుందంటే అది లేదు, వచ్చినా కూడా జస్ట్ 100 to 200 వస్తుంది. వీళ్ళేమో కొంచెం మాస్ ఏరియాస్ అంటే సిటీ అవుట్స్కట్స్లో సెటిల్ అవుతున్నారు, అక్కడేమీ కండిషన్స్ బాగోవు, ఇన్కమ్ లెవెల్ కూడా తక్కువ. సో వాళ్ళ మెయింటెనెన్స్గా అయిపోతుంది. అంటే ఆటోమేటిక్గా అక్కడ కూడా రూరల్ నుంచి అర్బన్కి వెళ్ళేది సరే వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ పెరగలేదు, అంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పెరగలేదు అని చెప్పాలి. అంటే దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థమైందంటే రూరల్లో ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, అర్బన్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయన్న ఊహలో చాలామంది వెళ్ళిపోతున్నారు. అంటే వర్క్ కోసం వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఒక పక్క చూస్తే అగ్రికల్చర్ అనేది ప్రాఫిటబుల్గా ఉండట్లేదు.
సో ఆటోమేటిక్గా వాళ్ళు ఏంటి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారు అర్బన్ ఏరియాస్కి. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ శ్రీమంతుడు మూవీలో మనం చూడొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, మహేష్ బాబు చేసిన యాక్టివిటీస్ కానీ, జగపతి బాబు చేసిన యాక్టివిటీస్ కానీ ఆ ఫ్లాష్ బ్యాక్లో మనకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూర్ హెల్త్ అండ్ మాల్ న్యూట్రిషన్. సో ఇక్కడ పూర్ హెల్త్ అండ్ మాల్ న్యూట్రిషన్ అంటే స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే అగ్రికల్చర్ గురించి మళ్ళీ చెప్పాలి. సో ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఎలా జరుగుతుందంటే ప్రాపర్ న్యూట్రిషన్ వాల్యూస్ లేకపోవడం అనేది మాల్ న్యూట్రిషన్. సో ఈ మాల్ న్యూట్రిషన్ అనేది క్రాప్లోనే జరుగుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ యాక్టివిటీలోనే జరుగుతుంది. చాలామంది అంటే పంట బయటకు రావడం కోసం చాలా మోడర్న్ టెక్నిక్స్ వాడుతున్నారు, ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. స్పెషల్గా చెప్పాలంటే కాల్షియం కార్బైడ్ గురించి మీకు చెప్పాలి. కాల్షియం కార్బైడ్ ఒక యాపిల్ అనేది అది రైప్ అవడానికి ఒక 20 days పడుతుందంటే వాళ్ళేమో జస్ట్ కాల్షియం కార్బైడ్ కొట్టేసి జస్ట్ ఒక 4-5 daysలో దాని కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది, దాని పోస్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా అది మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా బాగా దీన్ని కేర్ఫుల్గా తీసుకుంటుంది, ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ ఇష్యూ చేయడం వల్ల. సో దీనివల్ల మాల్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ని తగ్గించాలి, కాల్షియం కార్బైడ్ తాలూకా యూజ్ని తగ్గించాలని చెప్పి అక్కడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో మాల్ న్యూట్రిషన్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా పూర్ హెల్త్లోకి డ్రాగ్ అవుతుంది. రీసెంట్గా మనకి ఒక సర్వే జరిగింది, అంటే 10 మందిలో 9 మందికి మినిమం ప్రోటీన్ లెవెల్ ఉండట్లేదు ఇండియాలో అని ఒక సర్వే తేల్చింది. అంటే దీనికి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ మాల్ న్యూట్రిషన్. సో ఆటోమేటిక్గా ఈ ప్రోటీన్ లెవెల్స్ రాకపోవడం వల్ల ఆ పూర్ హెల్త్ కండిషన్స్ అనేవి మనకి తెలుస్తున్నాయి. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా బాగుందా గవర్నమెంట్ సైడ్ అంటే అది లేదు. మీరు ఇప్పుడు వెళ్తే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో మీకు తెలుసు. వాళ్ళు ఏమైనా డాక్టర్స్ ఏమైనా టైంకి వస్తున్నారంటే అది లేదు. వాళ్ళు ఏమైనా పేషెంట్స్ని పట్టించుకుంటారంటే అది లేదు. సో ఆటోమేటిక్గా అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ అవుతుంది అని చెప్పొచ్చు. సో దీనివల్ల పోవర్టీకి రీజన్స్ అని కూడా మనకి తెలుస్తుంది. ఇంకో ఫ్యాక్టర్ అంటే చైల్డ్ లేబర్. సో చైల్డ్ లేబర్ అనేది మనం చాలా వరకు చూస్తాం, మెయిన్గా స్పెషల్గా దాబాస్లో చూస్తాం. చిన్న చిన్న పిల్లలు ఈ దాబాస్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. మదర్, ఫాదర్, పిల్లోడు కూడా పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ జనరేషన్ లేదు. సో మినిమం బేసిక్ లెవెల్ ఫ్యామిలీ లీడింగ్కి వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది. సో చైల్డ్ లేబర్ని తొలగించాలంటే ఇంతకుముందు చెప్పినట్టు ఎడ్యుకేషన్ అనేది మ్యాండేట్ చేసి, జస్ట్ స్వీడన్ ఎలా చేశారో మనం కూడా అలా చేస్తే ఆటోమేటిక్గా ఇల్లిటరసీ అనేది పోతుంది. ఫ్యూచర్లో ఈ చైల్డ్ లేబర్ అనేది మనకు కనిపించరు. సో ఆటోమేటిక్గా గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ని, కొన్ని స్కీమ్స్ని లాంచ్ చేసి దాన్ని ప్రాపర్గా మానిటరింగ్ చేస్తే పవర్టీని ఎలిమినేట్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో యాజ్ ఎ సిటిజన్ కూడా మనం కొంత కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి. ఏదో మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పి మనకి చాలామంది ఏంటంటే ట్యాక్సెస్ ఎగ్గొట్టడానికి ట్రై చేస్తారు. అదే ట్యాక్సేషన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి బిలో పవర్టీ లైన్ పీపుల్ని మనం ఆదుకోవచ్చు. సో ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా పవర్టీ ఆ లెవెల్స్ అనేవి ఫ్యూచర్లో తగ్గుతాయి ఇండియాకి. సో హ్యూమన్ పవర్టీ అనేది మెయిన్ అనమాట. సో ఇక్కడ హ్యూమన్ పవర్టీ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో మనం చూసాం. ఇంతకుముందు లాస్ట్ వీడియోలో మనం హ్యూమన్ క్యాపిటల్ గురించి మాట్లాడుకున్నాం. హ్యూమన్ క్యాపిటల్ అంటే అది ఒక అసెట్, కంట్రీకి, దేశానికి అదొక అసెట్, అదొక ఆస్తి. అదే హ్యూమన్ పవర్టీ అంటే దేశానికి అదొక లయబిలిటీ. సో వన్స్ ఈ లయబిలిటీ అయిన తర్వాత ఇది దేశానికే పెద్ద బర్డెన్, అంటే మన మీదే బర్డెన్ పడుతుందని అర్థం. సో నెక్స్ట్ చూస్తే మనకి ఈ 3 పాయింట్స్ ఆల్రెడీ నేను కవర్ చేశాను. ల్యాండ్లెస్ లేబరర్స్, డైలీ వేజ్ వర్కర్స్, చైల్డ్ వర్కర్స్. ఎక్కువ మనకి వీళ్ళే కనిపిస్తారు సొసైటీలో. అంటే మనం రోజు మనం చూస్తుంటే డైలీ లైఫ్లో వీళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తారు. డైలీ వేజ్ వర్కర్స్ కనిపిస్తారు, రోజు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి వెళ్తుంటారు. చైల్డ్ వర్కర్స్ మనకు కనిపిస్తుంటారు ఈ టీ షాప్స్లోని, చిన్న చిన్న షాప్స్లో, హోటల్స్లో మనకు పనిచేస్తుంటారు. ల్యాండ్లెస్ లేబరర్స్ కూడా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ యాక్టివిటీస్కి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఒకే ఒక మోటో ఏంటంటే ఇన్కమ్ జనరేషన్. వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ కోసం మొత్తం చూసుకుంటున్నారు. సో ఆటోమేటిక్గా బయటికి రావాలంటే ఒకే ఒక ఆప్షన్ అంటే మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి క్రియేషన్కి గవర్నమెంట్ ఎంత స్ట్రైవ్ చేస్తే అంత బెస్ట్. దాంతోపాటు స్కిల్స్ని ఇవ్వడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా పోవర్టీ నుంచి బయటపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకో మెయిన్ రీజన్ అంటే లార్జెస్ట్ సింగిల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పూర్ ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నారు. సో ఇంత ఉన్నత దేశం ఉండి, ఎంత పాపులేషన్ ఉన్న దేశంలో కూడా ఎంత పూర్ ఉన్నారంటే నిజంగా నమ్మలేనిది. సో ఇంకా కొంచెం మనకి ఫ్యాక్ట్స్ తెలియాల్సింది ఏంటంటే జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఇది ఎగ్జాంపుల్ కాదు, రీసెంట్గా వచ్చిన న్యూస్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ 5 స్టేట్స్లో అంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఆల్మోస్ట్ 52% పూర్ మనకు కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ద స్టేట్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే ఇన్కమ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ లేదు.
వాళ్ళకి ఉన్నవి రెండు ఆప్షన్స్. ఒకటి పబ్లిక్ సెక్టర్, లేకపోతే గవర్నమెంట్ సెక్టర్. ఇంకో ఆప్షన్ అంటే అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ అనేది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. సో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రావడం అంటే కష్టం. మనకి లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించే ఒక స్లైడ్ 250 PhDs చేసిన పర్సన్స్ ఏమో ఆ ప్యూన్ పోస్ట్ కోసం అప్లై చేశారు. సో ఇండియాలో మాత్రం ఇలాంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో ఇంకో పాయింట్ ఏంటంటే గుజరాత్లో ఎంతమంది పూర్ ఉన్నారో ఛత్తీస్గఢ్లో కూడా ఎంతమంది పూర్ ఉన్నారు. మనకి జనరల్గా అంటే గుజరాత్ అంటే చాలా డెవలప్మెంట్ స్టేట్ అనుకుంటాం. కానీ చూసుకుంటే నంబర్ ఆఫ్ పూర్ గుజరాత్లో ఎంతమంది ఉన్నారు, ఛత్తీస్గఢ్లో కూడా ఎంతమంది ఉన్నారు. కానీ ఇంకో యూనిక్ పాయింట్ మన పరంగా చూసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ చాలా బెటర్గా ఉన్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ పీపుల్ది. ఇంకా ఏంటంటే విలేజెస్ ఎస్పెషలీ కొంచెం కాస్ట్లీగా తయారయ్యాయి. ఎక్కడెక్కడంటే కేరళ, ఢిల్లీలో. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్స్పెన్సివ్ అవడం వల్ల ఆటోమేటిక్గా బర్డెన్ అనేది పడుతుంది. అంటే పోవర్టీ లైన్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ పోవర్టీకి రీజన్స్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ రీజన్స్ చూసుకుంటే హంగర్. ఇంతకుముందు చూస్తే చాలా వరకు ఆకలి చావులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆకలి చావులు చాలా తగ్గాయని చెప్పాలి. కానీ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతి గవర్నమెంట్ చేయాల్సింది అంటే వీళ్ళు రోల్ మోడల్గా జయలలిత గారిని తీసుకోవాలి. సీఎం ఆఫ్ తమిళనాడు. అమ్మ స్కీమ్ అని చెప్పి లాంచ్ చేశారు, మీల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 1 రూపీ అని. సో ఇలాగేంటే 1 రూపీకి లాంచ్ చేయడం వల్ల పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి భోజనం దొరుకుతుంది. మెయిన్గా ఎవరికైనా సరే భోజనమే ఫస్ట్ ప్రైమరీ థింగ్ కాబట్టి ఇలాంటి స్కీమ్స్ లాంచ్ చేయడం వల్ల ఆకలి చావులు అనేది ఫస్ట్ ఉండవు. సో ఇదొక గ్రేట్ ఇనిషియేటివ్ అనే చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ షెల్టర్, క్లీన్ వాటర్, శానిటేషన్ ఫెసిలిటీస్. మనకి ఈ ల్యాక్ ఆఫ్ షెల్టర్ అనేది ఒక ప్రైమరీ రీజన్. కానీ గవర్నమెంట్ కూడా చాలా మందికి ఇల్లు ఇస్తుంది. దాంతోపాటు క్లీన్ వాటర్ అనేది మెయిన్ పెద్ద ఛాలెంజ్. స్పెషల్గా ఏంటంటే క్లీన్ వాటర్ అనేది దొరకట్లేదు. మెయిన్గా ఇప్పుడంతా మనం యూజ్ చేసేది అంటే ఫిల్టర్ వాటర్. ఏంటంటే ఎక్కువ పల్యూట్ అయిపోతుంది. సో పల్యూట్ అవ్వడం కూడా కారణం ఏంటంటే మందే. శానిటేషన్ ఫెసిలిటీస్ కూడా అంతగా పెద్దగా పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. సపోజ్ స్వచ్ఛ భారత్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే అది అంతవరకు అది సక్సెస్ఫుల్గా ఉందో అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో నేను దాని మీద కామెంట్ చేయకూడదని చెప్తున్నాను. ఇంకో పెద్ద ఛాలెంజ్ ఇండియాకి అంటే పోవర్టీ. సో ఫ్యూచర్లో మనం ఇది ఆలోచించాల్సిన విషయం. ఇప్పటి నుంచి మనం ట్రై చేస్తే కానీ, ఎందుకంటే 2050 కల్లా పాపులేషన్ అనేది చాలా పెరిగిపోతుంది. సో అది కూడా మనది పవర్ఫుల్ నేషన్గా మనకు తయారవుతుంది. సో వన్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ అయితే పర్లేదు, కానీ ఇన్ కేస్ ఆపర్చునిటీస్ డిక్లైన్ అయితే ఆటోమేటిక్గా చాలా మంది ఈ పోవర్టీ జోన్లోకి వచ్చేస్తారు. సో దీన్ని మనం కేర్ఫుల్గా మానిటర్ చేయాలి. అంటే ఫ్యూచర్ గురించి బాగా అనలైజ్ చేసి కొన్ని స్టెప్స్ తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్తుంది. నెక్స్ట్ మహాత్మా గాంధీ గారు మెయిన్ మోటో ఏంటంటే ఫ్రీ ఆఫ్ హ్యూమన్ సఫరింగ్. సో ఈ హ్యూమన్ సఫరింగ్ అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి పవర్టీ పరంగా చూసుకుంటే ఇన్కమ్ సోర్స్. సో ఇన్కమ్ సోర్స్ పెంచడానికే మనం ట్రై చేయాలి. ఒక సిటిజన్ అలాగే ట్రై చేయాలి. నెక్స్ట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉండాలి. అంటే ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పాలి. అంటే ఒక ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎంత ఇంపార్టెంట్, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండు బ్యాలెన్స్ ఉంటేనే మనకి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుంది. అంటే ఫ్యూచర్లో మనం పవర్టీ లెవెల్స్ చాలా తక్కువ ఉన్న దేశంగా మనం చూడొచ్చు కమింగ్ 10 to 15 yearsలో. అయితే సోషల్ ఇండికేటర్స్ ఏంటి పవర్టీ లెవెల్ అంటే? ఇలిటరసీ లెవెల్, ఇంకోటి మాల్ న్యూట్రిషన్. సో ఈ 2 కండిషన్స్ గురించి కూడా మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకోటి ఏంటి ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు హెల్త్ కేర్. మనం చూస్తాం విలేజ్లో ఎక్కువ మంది సిటీస్కి వెళ్తారు ట్రీట్మెంట్కి. ఎందుకంటే మినిమం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ప్రాపర్ కండిషన్స్ లేకపోవడం వల్ల మనకి ఇదొక మెయిన్ రీజన్. నెక్స్ట్ ఏంటంటే ఈ డాక్టర్స్ కూడా టైంకి రారు. సో అది నేను బాగా అబ్జర్వ్ చేశాను విలేజ్లో పనిచేయడం వల్ల. ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ టైంలో ఎవరు పక్కన ఉండరు. సపోజ్ నేను చూసిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే మిడ్ నైట్ అరౌండ్ 1:30కి ఒక అమ్మాయికి పాము గరిచింది. సో ఆటోమేటిక్గా వాళ్ళు సిటీకి తీసుకెళ్ళాలంటే ఒక 30 kilometers డిస్టెన్స్లో ఆ ఊరు ఉంది. సో 30 kilometers వెళ్ళే టైంలో ఆ అమ్మాయి చనిపోతుందని అందరికీ తెలుసు. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్కి ఎవరో ఒక డాక్టర్ హెల్ప్ ఉండాలి. అంటే ప్రతి విలేజ్కి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్లస్ డాక్టర్ కూడా అదే విలేజ్లో స్టే చేస్తుంటే ఎమర్జెన్సీ కండిషన్స్ ఏమన్నా కనీసం ప్రైమరీ బేసిక్ ట్రీట్మెంట్ అయినా దొరుకుతుంది. కానీ ఈ యాక్సెస్ కూడా మనకు లేదు. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్. విలేజ్లో చూస్తే మనం ఎక్కువ ఈ కంటామినేటెడ్ వాటరే మనకు కనిపిస్తుంది. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ ఈ సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది మనకి కనిపిస్తుంది అంటే అది లేదు. రీసెంట్గా సుజరాన్ అని లాంచ్ చేసింది గవర్నమెంట్, 4 rupees 1 లీటర్ అని చెప్పి. స్టార్టింగ్లో అయితే ఫ్రీగా కూడా పంచారు. కానీ అక్కడ సిటిజన్స్ అంటే విలేజ్లో ఉన్న పీపుల్ కరెక్ట్గా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మేబీ వాళ్ళు ఆ టేస్ట్కి అలవాటు పడిపోయినట్టు తెలుస్తుంది. కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయడం అనేది ఒక ప్రైమరీ పర్పస్గా
పంచాయతీ లెవెల్‌లో వాళ్ళు ట్రైనప్ చేయాలి. అంటే గ్రామ సభలో డిస్కషన్స్ జరిగినప్పుడు దీని తాలూకు ఇంపార్టెన్స్ చెప్పి కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. సో, అవేర్‌నెస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్ని బావుంటాయి. ఇంకోటి ల్యాక్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. సో, ఇక్కడ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. అంటే నేను ఇక్కడ స్పెషల్‌గా ఫోకస్ చేసింది రూరల్ పోవర్టీకి. సో, ఇక్కడ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ తాలూకు ఇంపార్టెన్స్ చాలా ఉంది. స్పెషల్‌గా నేను ఒక వీడియో చేస్తాను లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ మీద. ఏ ఏరియాస్‌లో ఫెయిల్ అవుతున్నాయని. ఇక్కడ ఇన్‌కమ్ జనరేషన్ ఇదేంటే ఒక గవర్నమెంట్. పంచాయతీ అనేది ఒక గవర్నమెంట్. వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌ని వాళ్ళు ఎంతవరకు యూటిలైజ్ చేస్తున్నారంటే లేదు. సో, ఆటోమేటిక్‌గా అది ఒక పెద్ద ఫెయిల్యూర్ అనే చెప్పాలి. పోనీ ఆంధ్రప్రదేశ్‌లో 29కి ఎన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారనుకుంటే ఓన్లీ 21 సబ్జెక్ట్స్‌కే వాళ్ళు అధికారాలు ఇచ్చారు. అదే కర్ణాటకలో చూసుకుంటే 29 ఔట్ ఆఫ్ 29 ఇచ్చారు. అందుకే కర్ణాటకలో విలేజెస్ మనకి చాలా బాగా కనిపిస్తాయి. ఇంకా లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ గురించి ఇంకా చెప్పాలంటే కేరళలో చాలా విలేజెస్‌ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. చాలా లెసన్స్ నేర్చుకోవాలి స్పెషల్‌గా. సో, ఇలా ఉంటే ఎవరు రూరల్ నుంచి అర్బన్‌కి మైగ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. ఇన్‌ఫాక్ట్ తిరిగి అర్బన్ నుంచి రూరల్‌కొచ్చే ఛాన్సెస్ కూడా పెరుగుతాయి ఆ టైంలో. ఇంకా ఇంకో పాయింట్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ పోవర్టీ చేయాలి. సో, ఎప్పటికప్పుడు డేటా అనాలిసిస్ చేయడం వల్ల అది కూడా ఈ సోషల్ ఎక్స్‌క్లూజన్ అనేది బేస్‌ని చేసుకుంటే మనకి ఈ రిపోర్ట్స్ అనేవి మనకు బయటకు తెలిసాయి. సో, 3 మంత్స్‌కి మన ప్రోగ్రెస్ చూస్తే ఆటోమేటిక్‌గా మనకి మంచి ఐడియా క్రియేట్ అవుతుంది. దాంతో ప్రోగ్రెసివ్ స్టెప్స్ ఏవైతే తీసుకోవాలో అన్ని గవర్నమెంట్‌కి కూడా ఒక గైడ్‌లైన్స్‌గా అది నిలుస్తుంది. అయితే సోషల్ ఎక్స్‌క్లూజన్ అంటే ఏంటి? సోషల్ ఎక్స్‌క్లూజన్ అంటే మన సిటీస్‌లో చూసుకుంటే లైక్ ముంబైలో దాదర్ లాంటి ఏరియాస్‌లో చూసుకుంటే పూర్ ఎక్కువ ఉన్న ఏరియాస్ మనకి కనిపిస్తాయి. అంటే మనకి 'స్లమ్ డాగ్ మిలియనీర్‌లో' మూవీలో మనం చూడొచ్చు. సో, ఆ పూర్ తాలూకా లివింగ్ కండిషన్స్ అన్ని ఎలా ఉంటాయి, వాళ్ళ చుట్టుపక్కల ఏరియాస్ ఎలా ఉంటాయని మనకు క్లియర్‌గా తెలుస్తుంది 'స్లమ్ డాగ్ మిలియనీర్' మూవీలో. సో, ఇక్కడేంటంటే సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్ మనకి బాగా కనిపిస్తున్నాయి. మనకి 'శివాజీ' మూవీలో కూడా అంటారు 'రిచ్ గెట్స్ రిచర్, పూర్ గెట్స్ పూరర్' అని. అది మనకి క్లియర్‌గా తెలుస్తున్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తుంటే. సో, ఇలాగా ఈ సోషల్ ఇన్‌ఈక్వాలిటీస్‌ని తొలగించడానికి మాక్సిమం మనం ట్రై చేయాలి. యాస్ ఎ సిటిజన్‌గా ట్రై చేయాలి. గవర్నమెంట్ కూడా సేమ్ అదే విధంగా ట్రై చేయాలి. సో, ఇక్కడ ఈళ్ళు ఇండివిడ్యువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొన్ని బేసిక్ ఫెసిలిటీస్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, బెనిఫిట్స్ కానీ ఉండకుండా చేస్తున్నారు. సో, ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ ఏంటంటే ఈ బిలో పోవర్టీ లైన్ పీపుల్‌కి తగ్గుతుంది. సో, రీసెంట్‌గా చూస్తుంటే చాలా స్కీమ్స్ లాంచ్ చేస్తున్నారు. రేషన్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఇచ్చేది కూడా వాళ్ళు బేసిక్ క్వాలిటీ అంటే లో క్వాలిటీ ఫుడ్ ఐటెమ్స్ అని చెప్పాలి. ఇప్పుడు ₹1 స్టోర్ బియ్యం చూసుకుంటే ఆ రైస్ క్వాలిటీ చూస్తే మీరు నేను తినలేము అసలు. సో, అలాంటి ఎందుకు ఇస్తున్నారనేది చూడాలి ఫస్ట్ గవర్నమెంట్. అలాంటప్పుడు సబ్సిడైజ్డ్ రేట్స్‌లో ఎందుకు ఇవ్వాలి? ఇంకేదో ఆప్షన్ చూపించొచ్చు కదా! సో, దీనివల్ల చూసుకుంటే ఫెసిలిటీస్ ఇస్తున్నా సరే వెరీ నామినల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారని చెప్పాలి. అంటే అసలేదో ఎందుకు పనికిరాని వాళ్ళని చూసినట్టు చూస్తుంది గవర్నమెంట్ అనే చెప్పుకోవచ్చు. సో, వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ కూడా కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఆపర్చునిటీ తీయాలంటే జాబ్స్‌లో చూసుకోవాలి. ఈ జాబ్స్‌లో ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉండడం వల్ల ఈ అన్‌ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది మనకు తెలుస్తుంది. సో, క్యాస్ట్ సిస్టమ్‌ని స్పెషల్‌గా చెప్పాలంటే ఈ పటేల్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా ఇష్యూ అయింది కాబట్టి. ఇవే ఈ జాతి వాళ్ళు అంటే పటేల్స్ ఎవరైతే ఉన్నారో 1919 నుంచి 95 మధ్యలో మాకు గవర్నమెంట్ జాబ్స్ వద్దని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయి వాళ్ళు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. ఈవెన్ ఎంత విచిత్రం అంటే చెప్తే విచిత్రంగా ఉంటుంది. అంటే వీళ్ళు బ్యానర్స్ పెట్టుకున్నారు. పటేల్స్ అందరూ గవర్నమెంట్ జాబ్స్ మానేయాలి, ఓన్లీ బిజినెస్ చేయాలని బ్యానర్స్ ఫ్లెక్సీస్ అంటే బ్యానర్స్ లాగా పెయింటింగ్స్ రాసుకొని అక్కడ ప్రమోట్ చేసుకున్నారు. అవే పటేల్స్ మళ్ళీ ఇప్పుడు రిజర్వేషన్ కావాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు న్యాయం? వన్స్ వీళ్ళే వదిలేసారు, ఇప్పుడు కావాలని మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటే అన్‌ఈక్వల్ ఆపర్చునిటీస్‌కి అవి రూట్ అవుతుంది. ఇంకా చూసుకుంటే ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి. సో, రిజర్వేషన్స్ టైంలో ఇప్పుడు రిఫార్మ్స్ జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి కానీ అవి ముందు అవి ఎలాంటి చేంజెస్ చూడాలి. దీని మీద స్పెషల్‌గా ఏంటే రిజర్వేషన్స్ మీద జయప్రకాష్ నారాయణ గారు ఒక ఆర్టికల్ రాశారు హిందీలో. మీకు ఇంకా డీటెయిల్ అనాలిసిస్ కావాలంటే అది ఒకసారి చదవండి. సో, వల్నరబిలిటీ అంటే ఏంటి? ఆల్రెడీ ఇప్పుడున్న పూర్ నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఎవరైతే పూర్ అవుతున్నారో వాళ్ళని మనం వల్నరబుల్ గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సపోజ్ బొబ్బిలిలో ఆ వీణ అనేది చాలా ఫేమస్ ఒకప్పుడు. సో, వీణ తయారీ వ్యవస్థ మనకు కనిపించేది. ఆ సెక్టర్ కూడా మనకి బాగా కనిపించేది. అంటే ఇన్‌కమ్ సోర్స్ కనిపించేది. దాని తాలూకా పేరు కూడా ఎక్కువ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు బొబ్బిలి వీణ అనేది ఆ కేంద్రం కానీ ఏమీ లేదు. బొబ్బిలి వీణలు కూడా ఇప్పుడు తయారీలో లేవు. సో, ఇక్కడేంటే ఒక సెక్టర్ మొత్తం జీరో అయిపోయింది. అంటే దాని మీద సోల్‌గా డిపెండ్ అవుతున్న వాళ్ళకి ఆప్షన్ లేకుండా అయిపోయింది. అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు
పూర్గా కన్వర్ట్ అయిపోయారు. సో ఇదొక మెయిన్ రీజన్. ఫ్యూచర్లో కూడా ఇలాంటి సెక్టర్స్ అంటే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో ఇదొక ఎగ్జాంపుల్ వల్నరబిలిటీకి. ఇంకో ఆప్షన్ అంటే ఆల్టర్నేటివ్ లివింగ్కి లైక్ డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి, లైక్ అసెట్స్ అని, ఎడ్యుకేషన్ అని, హెల్త్ అని, జాబ్ ఆపర్చునిటీస్ అని. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ని ఈ డైరెక్షన్లో అంటే పాజిటివ్ డైరెక్షన్లో మనం కన్వర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు పోవర్టీ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీళ్ళకి చూపించాలని క్లియర్గా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో బ్యాడ్ ఫ్యాక్టర్ ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్. సో డిజాస్టర్స్ అప్పుడు అంటే ఎర్త్క్వేక్స్ లాంటివి వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ ఆ ఇల్లు పడిపోతాయి, వాళ్ళ తరగ ప్రాపర్టీస్ అసెట్స్ అన్ని పోతాయి. సో ఈ టైంలో వాళ్ళకి ఏంటి ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు, కంప్లీట్ జీరోలోకి వచ్చేస్తారు. సో అగైన్ గవర్నమెంట్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, మహా అయితే 1 year పోషిస్తారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. సో అగైన్ వీళ్ళకి ఆపర్చునిటీస్ చూపించాల్సింది కూడా గవర్నమెంటే, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ అనేది క్రియేట్ చేయాలి. సో ఈ టైంలో కూడా మనకి వల్నరబుల్ గ్రూప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో పోవర్టీ లైన్ అంటే ఏంటి? పోవర్టీ లైన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది మోస్ట్ కామన్ మెథడ్ అంటే వాళ్ళ ఇన్కమ్ ఆర్ కన్జంప్షన్ లెవెల్స్ని బేస్ చేసుకుంటారు. సో మినిమం లెవెల్ అంటే బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఫుడ్ అండ్ క్లాతింగ్ లాంటివి, అవి మినిమం లెవెల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అమెరికాలో చూసుకుంటే కార్ లేని వాళ్ళని మనం పూర్గా కన్సిడర్ చేస్తాం. అదే ఇండియాలో కారు ఉన్న వారిని అదొక పెద్ద లగ్జరీగా చూస్తాం. సో ఇక్కడ మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సపోజ్ ఇండియాలో ఒక వ్యక్తి 1 రూపీ సంపాదిస్తే అక్కడ ఒక వ్యక్తి 13 రూపీస్ సంపాదిస్తాడు సేమ్ అదే వర్క్కి. సో 13 times వాళ్ళ ఇన్కమ్ ఎక్కువనే చెప్పాలి. సో అందుకే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఎవరి మీద పెద్దగా డిపెండ్ అవ్వరు. ఎక్కువ మంది చూసేదంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసమే చూస్తారు. నెక్స్ట్ ఇంకా చూసుకోవాలంటే చాలా రిక్వైర్మెంట్స్ అంటే మినిమం లెవెల్ ఆఫ్ ఫుడ్ రిక్వైర్మెంట్ అని చూసి ఇది ఎప్పటికప్పుడు క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది అప్డేట్ అవుతుంటుంది. సో ఇంతకుముందు చూసుకుంటే 2400 క్యాలరీస్ అని, లేకపోతే 2100 కిలోక్యాలరీస్ అని ఉండేది. కానీ ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మినిమం బేసిక్ లెవెల్స్ ఇంకా ఫుడ్ కాకుండా అంటే క్లోతింగ్, ఫుట్వేర్, ఫ్యూయల్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ సబ్స్టిట్యూషన్స్ అని మనం చెప్తా ఉంటాం అనమాట. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్ అనేది పీరియాడికల్గా రివైజ్ అవుతుంటుంది. సో ఇది ఇన్ఫ్లేషన్ మీద బేస్ అయి ఉంటుంది. క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది ఇన్ఫ్లేషన్ మీద బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇదంతా కండక్ట్ చేసేది ఇండియాలో అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ కూడా మనకి ఒక యూనిఫామ్ స్టాండర్డ్ ఏమని ఇచ్చిందంటే $1 per person per day అనమాట. సో ఇది బేసిక్ థింగ్స్ అబౌట్ పోవర్టీ లైన్. వరల్డ్ బ్యాంక్ పోవర్టీ లైన్ అంటే జస్ట్ $1 per person per day కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇది ఒక యూనిఫామ్ స్టాండర్డ్ అని చెప్పాలి. నెక్స్ట్ వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఏంటి? సో నార్మల్గా చూసుకుంటే సోషల్ గ్రూప్స్లో మనకి SC/ST హౌస్ హోల్డ్స్ కింద వస్తారు. సో వీళ్ళు ఈ వల్నరబుల్ గ్రూప్స్లోకి ఒక పార్ట్. నెక్స్ట్ ఎకనామిక్ గ్రూప్స్లో చూసుకుంటే మెయిన్గా అంటే లేబర్, ఎస్పెషలీ ఈ అగ్రికల్చర్ లేబర్స్ అనమాట. దాంతోపాటు అర్బన్ క్యాషువల్ లేబర్ అంటే డైలీ లేబర్ ఎక్కడ అంటే సిటీస్లో. సో వీళ్ళు కూడా ఈ ఎకనామిక్ గ్రూప్స్లో అంటారు. సో దీన్ని మనం వల్నరబుల్ గ్రూప్స్లో కూడా మనం పెట్టవచ్చు. కానీ డబుల్ డిసడ్వాంటేజ్ అంటే ఒక అర్బన్ డైలీ వేజ్ వర్క్ అని తీసుకుంటే సపోజ్ ఆయన సిటీలో ఒక కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో పనిచేస్తున్నారు, డైలీ 100 రూపీస్ సంపాదిస్తున్నారు. సో చూసుకుంటే వీళ్ళు వల్నరబుల్ గ్రూప్స్లో వీళ్ళు ఎకనామిక్ గ్రూప్ కింద వస్తున్నారు. సపోజ్ ఇదే పర్సన్ SC పర్సన్ అయితే అది సోషల్ గ్రూప్ కాబట్టి ఈ రెండు విధాలుగా ఈ డబుల్ డిసడ్వాంటేజ్ అనేది జరుగుతుంది. దాంతోపాటు ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా వర్క్ చేయడం వల్ల కూడా అది ఒక బ్యాడ్ ఇంపాక్ట్. సో వీళ్ళు కూడా ఈ వల్నరబుల్ గ్రూప్లోకి చేరిపోయారు. ఇంకో మెయిన్ థింగ్ అంటే స్టేట్ లెవెల్ పవర్టీ మనం చూసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కేరళని, బీహార్ని కంపేర్ చేసుకుంటే కేరళలో విలేజెస్లోనే మనకి చాలా ఎక్స్పెన్సివ్ అని మనం చూసే ఎగ్జాంపుల్. అదే బీహార్లో అయితే వాళ్ళకి ఇన్కమ్ ఆపర్చునిటీస్ తక్కువ. ఆటోమేటిక్గా పవర్టీ అనేది మనకి బాగా కనిపిస్తుంది. అంటే స్టేట్ లెవెల్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది బీహార్లో తక్కువ, అదే కేరళలో ఎక్కువ. సో ఇక్కడ స్టేట్ వైజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం కంపేర్ చేసుకున్నా సరే మనకి డిఫరెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. మేబీ దాంట్లో చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే గ్లోబల్ లెవెల్ పవర్టీ చూసుకుంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా తీసుకుంటే సేమ్ ఒకటే పాపులేషన్. ఇంచుమించుగా పాపులేషన్ ఎంత పొటెన్షియల్ ఉందో చైనా కూడా అంతే పొటెన్షియల్ ఉంది. కానీ మనం ఇంకా డెవలపింగ్ ఎకానమీలో ఉన్నాం, చైనా ఏమో డెవలప్డ్ ఎకానమీలో ఉంది. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దాంతోపాటు ఏంటంటే స్కిల్ యాక్టివిటీస్, దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మైండ్ సెట్. సో రైట్ మైండ్ సెట్, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే ఇండియాలో అయితే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అంటే సిటిజన్ రెస్పాన్సిబిలిటీ మనకి పెద్దగా కనిపించదు. దాంతోపాటు ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనేది స్ట్రాంగ్. ఇండియాలో గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా పెద్దగా లేదు. అంటే పాలసీ మేకింగ్లో రైట్ పాత్ ఉన్నా సరే కానీ అది లో లెవెల్ వచ్చేసరికి అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ జరగడం వల్ల
అది లో లెవెల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి కరెక్ట్గా రీచ్ అవ్వట్లేదని చెప్పాలి. సో ఇది బేసిక్ డిఫరెన్స్ ఇండియా వర్సెస్ చైనా. జపాన్, సౌత్ ఆఫ్రికా తీసుకుంటే జపాన్లో న్యాచురల్ రిసోర్సెస్ తక్కువ, అదే సౌత్ ఆఫ్రికాలో న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఎక్కువ. కానీ సౌత్ ఆఫ్రికా డెవలప్డ్ ఎకానమీ కింద మారిందంటే అది లేదు. కానీ జపాన్ మినిమం రిసోర్సెస్ ఉన్నా సరే వాళ్ళు డెవలప్డ్ ఎకానమీ కింద చేంజ్ అయ్యారు. మెయిన్ రీజన్ అంటే హ్యూమన్ క్యాపిటల్. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ కింద మార్చుకున్నారు కాబట్టి వీళ్ళు డెవలప్డ్ ఎకానమీ కింద మార్చారు. అదే వీళ్ళకి క్యాపిటల్ అనేది న్యాచురల్ రిసోర్స్ ఫామ్లో ఉన్నా సరే ఈ హ్యూమన్ క్యాపిటల్ అనేది పెద్దగా లేదు. సో ఈ హ్యూమన్ క్యాపిటల్ ఫెయిల్ అవడం వల్ల వీళ్ళు ఇంకా కిందనే ఉన్నారు. సో ఇది బేసిక్ డిఫరెన్స్. ఇందాక మీకు చెప్పినట్టు వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన దాని ప్రకారం ఇంటర్నేషనల్ పోవర్టీ లైన్ అంటే $1 a day అకార్డింగ్ టు దిస్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పాలి. నెక్స్ట్ కాజ్ ఆఫ్ పోవర్టీ. మెయిన్గా మనం పోవర్టీ అనేది ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేశం డెవలప్మెంట్ కోసం మనల్ని ఫుల్గా పిండేసేవాళ్ళు. అంటే అసలు ట్రెడిషనల్గా మనం గ్రో చేసిన క్రాప్స్ కాకుండా వాళ్ళ కోసం క్యాష్ క్రాప్స్ని ఎక్కువ పండించేవాళ్ళు. ఇది ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఇండిగో ఎందుకంటే అది ఒక డై ఫామ్లో వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళ కాటన్ ఇండస్ట్రీస్కి. సేమ్ అదే ప్యాటర్న్లో వాళ్ళ ప్రాఫిట్ కోసం మనల్ని నాశనం చేసేసారు. సో ఇది కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్ నుంచే మనకి పోవర్టీ అనేది జరిగింది. అంటే దేశం అంతటా ఈ పోవర్టీ అనేది స్టిమ్యులేట్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాలసీస్ అనేవి ఎలా ఉన్నాయంటే వీళ్ళ పాలసీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ని మొత్తం క్లోజ్ చేయించాయి. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పర్ట్స్ వాళ్ళందరినీ చేతులు కూడా నరికేశారని చెప్పొచ్చు ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో. సో దీనివల్ల ఏంటంటే మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది చాలా ఫేమస్ ఇండియాలో. అలాంటిది టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం డౌన్ అయిపోయింది. మొత్తం ఈ కొలోనియల్ గవర్నమెంట్ వల్ల మొత్తం ఆ వ్యవస్థ అనేది సర్వనాశనం అయిపోయింది. ఇంకో ఫ్యాక్టర్ అంటే గ్రోత్ అనేది 1980s వరకు చాలా లో లెవెల్ ఉండేది. అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండేది. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇన్కమ్ కూడా చాలా తక్కువ ఉండేది. ఎందుకంటే ఎక్కువ మనకి కనిపించేది పబ్లిక్ సెక్టర్. ఇంకా గవర్నమెంట్ ఏదంటే అదే, ప్రైవేట్ సెక్టర్కి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండేది. సో వన్స్ అంతా పబ్లిక్ సెక్టర్లో ఇంటిగ్రేట్ అవడం వల్ల ఒకే ఒక పాయింట్ ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే గవర్నమెంట్ జాబ్స్, లేకపోతే దాని రిలేటెడ్ వర్క్స్ అని చెప్పవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఒకే సెక్టర్ మీద మనకి ప్రెషర్ ఉంది కాబట్టి ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది నెగ్లెక్ట్ చేశారు కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో కంప్లీట్ ఫెయిల్యూర్ అంటే ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ పాపులేషన్ గ్రోత్ అని చెప్పాలి. సో అల్టిమేట్గా దీనివల్ల పోవర్టీ అనేది జరిగింది. సో ఎకనామిక్ గ్రోత్కి ఇప్పుడు మన వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా పాపులేషన్ గ్రోత్ ఎక్కువ ఉన్నా సరే దీన్ని బ్యాలెన్స్ చేయడం అంటే దీని పాపులేషన్ గ్రోత్ని తగ్గించడం అనేది జరగట్లేదు. అంటే రైట్ గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా ఈ పాపులేషన్ గ్రోత్ అనేది మనం ఆపలేకపోతున్నాం. ఇంకా చూసుకుంటే ఏంటంటే ఇరిగేషన్ అండ్ గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ రావడం వల్ల అగ్రికల్చర్ సెక్టర్లో మంచి ఆపర్చునిటీస్ పెరిగాయి, గ్రోత్ పెరిగింది. సో దీనివల్ల చూసుకుంటే అగ్రికల్చర్ సెక్టర్ ఆ టైంలో బాగా డెవలప్ అయింది. కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్మెంట్ పెద్దగా జరగలేదు. స్పెషల్లీ సెకండ్ 5-year ప్లాన్లో వీళ్ళు రష్యాని రోల్ మోడల్గా చేసుకుని ప్లానింగ్ అంతా చేశారు. కానీ రష్యా అంతా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యాం. సో రష్యాతో పోటీ పడడం వాళ్ళని కంపేర్ చేసుకున్నట్టు ఇండియాలో అవుతుందంటే అది జరగలేదు అనమాట. సో నెహ్రూ గారి ప్లాన్ అనేది కంప్లీట్గా ఫెయిల్ అయింది. సో ఇండస్ట్రియల్ సెక్టర్ కూడా ప్యారల్గా చూసుకుంటే చాలా తక్కువ ఉండేది. పబ్లిక్ సెక్టర్లో కూడా కొన్ని కంపెనీస్ మాత్రం ఉండేవి, కానీ ప్రైవేట్ సెక్టర్ చాలా తక్కువ ఉండేవి. దీనివల్ల అంటే జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ లో ఇన్కమ్ ఇన్ సిటీస్. సో ప్రైవేట్ సెక్టర్లో పెద్దగా ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా స్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఆటోమేటిక్గా పవర్టీ లెవెల్స్లోకి మనం రీచ్ అయ్యాం. నెక్స్ట్ హ్యూజ్ పవర్టీ రేట్స్ వల్ల అంటే పవర్టీ రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కూడా బాగా పెరిగిపోయాయి. నెక్స్ట్ ఇంకా మేజర్ పాలసీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ల్యాండ్ రిఫార్మ్స్ అనమాట. సో ల్యాండ్ రిఫార్మ్స్ అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ జరగడం వల్ల ఈ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ అనేది జరిగింది. కానీ దీన్ని కూడా రైట్గా అంటే ప్రాపర్ వేలో ఇంప్లిమెంట్ చేయలేదు. మెయిన్గా ఇది ఉద్దేశం అంటే ఈ జమీందారీ వ్యవస్థని మొత్తం అంతా నాశనం చేయడం కోసం ఇదంతా. కానీ ఇందిరాగాంధీ గారు చేసిన పని నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో రీజన్ ఏంటంటే స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే చిన్న తరహా రైతులు ఉన్నారో వాళ్ళకి సేవింగ్స్ అంటే తెలియదు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ప్రెషర్ అనేది పడుతుంది, అంటే ప్రాపర్ అవుట్పుట్ లేకపోవడం. ఇదంతా నేను ఆల్రెడీ ముందు కవర్ చేశాను. సో ఆటోమేటిక్గా వీళ్ళు మండీ లెండర్స్లో చేతిలోకి వెళ్ళడం వల్ల ఈ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఆ అమౌంట్ పెరిగిపోవడం వల్ల ఆటోమేటిక్గా వీళ్ళు డెప్స్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అందుకే దీనికి ఆల్టర్నేట్గా వీళ్ళకి సేవింగ్స్ అలవాటు చేయాలని చెప్పి జన్ధన్ యోజన అనే స్కీమ్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. కానీ అది కూడా కంప్లీట్ ఫెయిల్ అయింది, ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. అయితే యాంటీ పోవర్టీ మెజర్స్ ఏంటి? ఈ మధ్యన మనకి ప్రమోషన్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఇది బాగా జరుగుతుంది. సో సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ కూడా చాలా స్టార్ట్ అయ్యాయి. లైక్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఓవర్ డ్రాఫ్ట్ అనేది 5,000 ఇస్తామని చెప్పి అలా చేశారు. కానీ 5,000 ఓవర్ డ్రాఫ్ట్ రీచ్ అవ్వాలంటే
దాని తర్వాత బేసిక్ స్టెప్స్ అనేవి ఎవరు చెప్పలేదు. సో దీనివల్ల జన్ధన్ యోజన అనేది ఫెయిల్ అయింది. అయితే ఎకనామిక్ గ్రోత్ కోసం మనకి గవర్నమెంట్ చాలా కృషి చేస్తుంది. కొత్త కొత్త స్కీమ్స్ లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా ఈ టార్గెటెడ్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్స్ అని చెప్పి కూడా చాలా లాంచ్ చేశారు. సో స్కీమ్స్ అనేవి పర్ఫెక్ట్గా లాంచ్ అవుతున్నాయి, కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యి అనేది మనం చూడొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన తీసుకుంటే ఇదేంటంటే జస్ట్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి డెవలప్ చేయడానికి, నెక్స్ట్ రీఫైనాన్స్ చేయడానికి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మెయిన్ చూశారు. సో ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్లో వాళ్ళు ఎంతవరకు ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారని కూడా జడ్జ్ చేయాలి. నెక్స్ట్ ముద్రా యోజనకి ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నారు, కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి తగిన బ్యాక్గ్రౌండ్ స్కిల్స్ వాళ్ళకి ఉన్నాయా లేదని మనం ఎంతవరకు జస్టిఫై చేయగలం, అది మెయిన్ ఛాలెంజ్ అనమాట. సో ఇలాంటివి కొంచెం చెక్ చేసుకొని జరిగితే అది ఈజీగా అది హెల్ప్ అవుతుంది. అయితే ఫ్యూచర్లో మనకి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి? ఫస్ట్ పోవర్టీ రెడ్యూస్ చేయాలంటే ఎకనామిక్ గ్రోత్ని పెంచాలి. సో ఇది ఒక ఫస్ట్ ఎలిమెంట్. సో ఎకనామిక్ గ్రోత్ పెరిగితే ఆటోమేటిక్గా ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ఎ పర్సన్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ ఫ్రీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఇది రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ప్రీవియస్గా చెప్పినట్టు స్వీడన్లో చేసినట్టు ఎడ్యుకేషన్ అనేది మ్యాండేట్ చేయాలి కాన్స్టిట్యూషన్ అని చెప్పాను. సో అలాంటిది ఇంప్లిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఎడ్యుకేషన్ దొరక బ్యారియర్, అంటే లిటరసీ దొరక బ్యారియర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ డిక్లైన్ పాపులేషన్ గ్రోత్. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు ఇండియాకి. పాపులేషన్ గ్రోత్ని మనం తగ్గించుకోవాలి. ఇన్ కేస్ పాపులేషన్ పెరిగిపోతే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్లో కాంపిటీషన్ పెరిగిపోతుంది. ప్రతి చిన్న పనికి కూడా ఒక 10 మంది పోటీగా తయారవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అది మొత్తం దేశానికే ఎఫెక్ట్ అవుతుంది. దాని ఇంపాక్ట్ చాలా కనిపిస్తుంది. సో వన్స్ ప్రాపర్ గైడెన్స్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్తో ఈ పాపులేషన్ గ్రోత్ని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పవర్టీ రిడక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే స్పెషల్గా ఇప్పుడు బాగా రన్ అవుతుందంటే ఎస్హెచ్జీస్. సో ఎస్హెచ్జీస్ వల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే పెద్ద సక్సెస్ అనేది చెప్పుకోవాలి. ఎక్కడో బంగ్లాదేశ్ స్టార్ట్ అయ్యి ఎంతవరకు వచ్చిందంటే అది నాట్ ఏ సింపుల్ థింగ్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా సేమ్ అదే రేంజ్లో జరిగితే వీళ్ళ ఇన్కమ్ జనరేషన్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే అందరూ ఉమెన్ కూడా ఇప్పుడు ఈక్వల్గా మెన్తో ఈక్వల్ అయిపోయారు. ఎందుకంటే జెండర్ ఇండిఫరెన్సెస్ ఎక్కడ కనిపించలేదు. వాళ్ళు కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళ సోషల్ స్టేటస్ కూడా పెరిగింది కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో వీళ్ళకి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా ఎకనామిక్గా వీక్గా ఉన్న వాళ్ళు ఎకనామిక్గా స్ట్రాంగ్ అవుతారని చెప్పాలి. సో దీనికోసం వీళ్ళంటే ప్రాపర్ హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ చేయాలి. దాంతోపాటు ఎడ్యుకేషన్ అండ్ జాబ్ సెక్యూరిటీ. జాబ్ సెక్యూరిటీ అంటే ప్రైవేట్ సెక్టర్లో కాదు, గవర్నమెంట్ సెక్టర్లోనే మనం చెప్పలేము. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అంటే వాళ్ళు రైట్ స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా ఎక్కడైనా సరే వాళ్ళు ప్లేస్ అవుతారు. ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ ఎడ్యుకేషన్ దొరికితే ఆటోమేటిక్గా ఈ జాబ్ సెక్యూరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ. ముందుగా చెప్పినట్టు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది బాగా జరుగుతుంది. సో ఎక్కడ జెండర్ ఇండిఫరెన్సెస్ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. నెక్స్ట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం రెస్పెక్ట్ చేయాలి. ఒక పర్సన్ ప్లంబర్ అవ్వచ్చు, ఒక పర్సన్ రైతు అవ్వచ్చు, ఒక పర్సన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. సో ఇక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం రికగ్నైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పవర్టీ అనేది మనకి కనిపించదు. సో this is the end of the entire lecture. So please subscribe to the channel ABPSC and TSPSC lectures, and thank you for giving me this opportunity.